కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు, ఇతర పన్ను బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు కాకినాడ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన ఆర్పీలు, సీఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా మార్చి 31 నాటికి పెండింగ్ లో ఉన్న పన్ను బకాయిలను పూర్తిగా వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నగరంలోని ప్రతి ఆస్తి యజమాని తనకు సంబంధించిన పన్నులను సమయానికి చెల్లించేలా అవగాహన కల్పించాలని ఆర్పీలు, సీఓలను డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ ఆస్తి పన్ను మరియు నీటి పన్నుల వసూళ్లలో ఆర్పీలు, సీఓల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. నగర అభివృద్ధి, మౌలిక వస్తువుల మెరుగుదల, పారిశుద్ధ్యం మరియు ఇతర సేవల సమర్థ నిర్వహణకు పన్ను వసూళ్లు కీలకమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో కాకినాడను ఆర్థికంగా బలోపేతం చేసి మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీపీఆర్ఓ కె శైలజ, సిటీ మిషన్ మేనేజర్ డి వెంకటరాజు, ఆర్పీలు, సీఓలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మన ఏవైతే పన్నులు కట్టాల్సింది ఉందో వాటిల్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా, వాళ్ళకి బాధ్యత అప్పచెప్పడం ద్వారా మీ ముందుకి పంపించడం జరుగుతుంది. ఎవరైతే సచివాలయ సెక్రటరీస్ కానీ, మన ఆర్పీస్ కానీ, సీఓస్ కానీ మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు మన ఏవైతే పన్ను బాకీలు ఉన్నాయో ఆస్తి పన్నులు కానీ, ఖాళీ స్థలం పన్నులు కానీ, ముఖ్యంగా నీటి ఛార్జెస్ కానీ ఇమీడియట్గా చెల్లించవలసిందిగా మన కాకినాడ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు నిర్వర్తించే ఈ బాధ్యతే మరలా మీకు తిరిగి ఇవ్వడానికి, తర్వాత ఏవైతే మన సౌకర్యాలు కల్పించాల్సింది ఉందో కాకినాడ నగర ప్రజలకు మనం ఇచ్చే నీటి సరఫరా కానీ, తర్వాత డ్రైనేజ్ కానీ, రోడ్స్ అన్నీ కూడా మనం సకాలంలో ముందస్తుగా మీ సౌకర్యాలన్నీ కల్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీ బాధ్యతగా మీరు చేయాల్సింది మాకు పన్నులు ఇన్ టైంలో కట్టి ఎటువంటి వడ్డీ కానీ మన అపరాధ రుసుములు ఎటువంటివి లేకుండా, ట్యాప్ డిస్కనెక్షన్ అటువంటి పరిస్థితికి వెళ్లకుండా ఈ ఆస్తి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు మరియు నీటి ఛార్జీలు కూడా సకాలంలో చెల్లించి మీ ముందుకు వచ్చే మా సచివాలయ సెక్రటరీస్ కానీ, మా ఆర్పీస్ కానీ, మా సీఓస్ కానీ సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.